నైని టెండర్లపై ఆరోపణలు రావడంతో నైని బొగ్గు గని టెండర్ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సార్. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. I have asked the Singareni management and the board seriously examining ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన ఉంటుంది కాబట్టి I have instructed, not only asked, to cancel the tender and go for a fresh tender with all the గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఏ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్ళీ పిలవండి. డోంట్ గో బై దిస్ సేమ్. ఇంతవరకు అంటే వాళ్ళు చెప్పింది సార్ టెండర్ ఇప్పుడే పిలిచాము, ఇంకా అసలు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు, అప్పుడే ఎవరికో ఇచ్చినట్టు ఎవరికో ఇవ్వటం కోసం దీంట్లో చేస్తున్నారని రాసిన దానికి మేమెట్లా బాధ్యులు అంటే నేను చెప్పాను దట్ ఈస్ ఎ డిఫరెంట్ పార్ట్. లీవ్ ఇట్. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. ఈ నైని టెండర్ల రద్దు వివాదం మీద మీ కామెంట్స్? అంటే ఈ వివాదం ఏంటో మొదలు అర్థం కావాలి. ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ అయింది ఎన్టీవీ కథనంతో. ఎన్టీవీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టార్గెట్గా కొంతమంది మహిళా ఐఏఎస్ ఆఫీసర్లను కూడా టార్గెట్గా ఒక కథనం వచ్చింది. ఈ కథనం వచ్చిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ చాలా సీరియస్ అయ్యారు. సిట్ కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎన్టీవీపై దాడులు జరిగాయి. ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. ఇక్కడ దాకా స్టోరీ ఎన్టీవీ వర్సెస్ మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్టీవీ వర్సెస్ ఐఏఎస్ ఆఫీసర్స్ వరకే ఉండే. సడన్గా రాధాకృష్ణ ఎంట్రీతో మొత్తం దీన్ని ఒక పెద్ద పొలిటికల్ స్టామ్గా మారిపోయింది. ఎక్కడ దాకా మారిపోయింది అంటే ఇవాళ భట్టి విక్రమార్క స్టేట్మెంట్ మీరు జాగ్రత్తగా చూడండి. నేను రాజశేఖర రెడ్డి వారసుడిగా కాంగ్రెస్లో, రాజశేఖర రెడ్డి సన్నిహితంగా కాంగ్రెస్లో ఉన్నాను కనుక రాజశేఖర రెడ్డి కోపంతో నన్ను టార్గెట్ చేయొచ్చు. ఇది ఎవరి కొరకో రాశారు అని. ఎవరి కొరకు రాశారు అంటే రాధాకృష్ణకు రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న సాన్నిహిత్యం రీత్యా రేవంత్ కొరకే రాశాడని ఇండైరెక్ట్గా మీనింగ్ వచ్చేలా బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు. ఇది రాజకీయ వర్గాలు మీడియాలో అందరూ అనుకుంటున్నది, నేనేం చెప్తున్నది కాదు. సో రేవంత్ రెడ్డి కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన క్లియర్గా ఏమన్నాడు, నాపై అపోహలు కల్పించేలా ఇలాంటి కథనాలు మీడియాలో రాయకండి, మీకు గొడవ ఉంటే ఉండండి అని. సో అంటూ కూడా మీడియా అధిపతులకు రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా అన్నాడు. అది ఎప్పుడన్నాడు? నిన్ననే బట్టి విక్రమార్క రియాక్ట్ అయినాక అన్నాడు. అంటే ఇది రాధాకృష్ణ ఎఫెక్ట్ ఎక్కడి దాకా వెళ్ళింది అంటే, ఒకటి బొగ్గు బ్లాక్ టెండర్లు రద్దయినాయి. ఎందుకంటే ఈ రాధాకృష్ణ కథనం ఏంటంటే ఈ ఎన్టీవీలో బట్టి విక్రమార్కకు ఎన్టీవీ యాజమాన్యానికి సాన్నిహిత్యం ఉంది. అందువల్ల బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా సింగరేణి కాలరీస్ ఆయన చేతిలో ఉంటుంది. సింగరేణి కాలరీస్కు చెందిన ఒక బొగ్గు బ్లాక్ను దక్కించుకోవటానికి ఎన్టీవీ యాజమాన్య కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుని కంపెనీ మధ్య పోటీ ఉంది. బట్టి విక్రమార్క ఎన్టీవీ యాజమాన్య కుటుంబ సభ్యులకు సంబంధించిన భాగస్వామ్యం ఉన్న కంపెనీకి ఈ బొగ్గు బ్లాక్ వచ్చేలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఇది రాధాకృష్ణ ఆరోపణ. బట్టి విక్రమార్కే చేయిస్తున్నాడు ఇదంతా అని. అందుకొరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేస్తే టీవీలో కథనం వచ్చాయి అని ఏబిఎన్ రాధాకృష్ణ సంచలనమైన కొత్త పలుకు పలికాడు వీకెండ్ కామెంటరీ తార్కే. దానితో రేవంత్ రెడ్డి బట్టి అంటే ఎన్ని లెవెల్లో ఇది కాన్ఫ్రంటేషన్ ఏదంటే, ఇది ఎన్టీవీ వర్సెస్ ఏబిఎన్ అనేది ఒక లేయరు, ఎన్టీవీ వర్సెస్ ఐఏఎస్ ఆఫీసర్స్ రెండో లేయరు, ఎన్టీవీ మీడియా వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడో లేయరు, ఆఖరికి అత్యంత తీవ్రమైన లేయర్గా రేవంత్ వర్సెస్ బట్టి, రేవంత్ విత్ ఏబిఎన్, బట్టి విత్ ఎన్టీవీ. అంటే పొలిటీషియన్, మీడియా, బ్యూరోక్రసీ, బిజినెస్ మధ్యలో ఈ టెండర్ ఇంత కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు బట్టి విక్రమార్క ఇప్పుడు టెండర్ను రద్దు చేశారు. ఏబిఎన్ కథనంతో రద్దు చేయలేదు, ఆయన నాపై ఏదో కోపంతో రాశాడు అంటారు. మరి దేనికి రద్దు చేసినట్లు? మీడియాలో ఒకవేళ ఆ టెండర్లోనే తప్పులు లేకపోతే రద్దు చేయాల్సిన అవసరమే లేదు. ఓపెన్గా చెప్పచ్చు, ఈ టెండర్ రైట్, లెట్ ఎనీబడి సే ఎనీథింగ్, కావాలంటే మీరు కోర్టుకు వెళ్ళండి అనాలి. రద్దు ఎందుకు చేశారు అంటే వాళ్ళ ఏబిఎన్ రాధాకృష్ణ కథనంలో ఏముంది? ఫీల్డ్ ట్రిప్
అంటే ఫీల్డ్కి వెళ్ళి ఆ బ్లాక్ చూసినట్లు సర్టిఫికెట్ ఉంటేనే టెండర్ కరువులను ఇచ్చారు. ఇది ఎక్కడా ఉండదు. ఆ ఫీల్డ్ సర్టిఫికెట్ మిగతా వారికి ఎవరికి ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం పైన బట్టి విక్రమార్క ఒత్తిడి తెస్తున్నాడు. అందువల్ల తాను కావలసిన వారికే ఆ ఫీల్డ్ సర్టిఫికెట్ ఇచ్చి మిగతా వారు ఎవరికి ఫీల్డ్ సర్టిఫికెట్ ఇస్తలేరు, ఇంక్లూడింగ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడి కంపెనీకి కూడా అని రాధాకృష్ణ రాశాడు. ఇది ఆరోపణ. మరి ఆ నిబంధన ఎందుకు పెట్టారనేది ఆయన ఆరోపణ. ఫీల్డ్ సర్టిఫికెట్ ఎందుకు, ఫీల్డ్ ఏంటి, ఫీల్డ్ విజిట్ లేకుండా అసలు ఎవరైనా టెండర్ వేస్తారా, టెండర్ వేయాలంటే ఫీల్డ్ విజిట్ చేసే వెళ్తారు కదా అని రాధాకృష్ణ ఇది చేసిన ప్రశ్న. ఆ ప్రశ్న సరైంది కాదు అన్నప్పుడు మరి టెండర్ ఎందుకు రద్దు చేశారు? ఇప్పుడు టెండర్ రద్దు చేయడం ద్వారా మీకు రాధాకృష్ణ ఎఫెక్ట్, రాధాకృష్ణ విజయం సాధించినట్టు. ఎందుకంటే ఈ టెండరు బట్టి విక్రమార్క తన వాళ్లకు దక్కించుకుంటున్నాడు, దాన్ని అడ్డుకోవాలి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూస్తున్నాడు అని. ఇప్పుడు అల్టిమేట్గా టెండర్ రద్దు అయిందంటే ఎవరు విజయం సాధించినట్టు? ఈ బ్యాటరీలో ఏబిఎన్ రాధాకృష్ణ విజయం సాధించినట్టే కదా. ఇప్పుడు ఆయన రాసింది రాంగ్ అయితే నువ్వు ఎందుకు టెండర్లో తీయాలి? టెండర్ అలాగే ఉంటుంది, నిబంధనల ప్రకారం ఉందని. ఇప్పుడు ఏమన్నారు బట్టి విక్రమార్క, మీకు ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా టెండర్లు వేస్తుందో పరిశీలించి అలా వేయండి. అంటే ఇప్పుడు ఇదివరకు వేయలేదన్నట్టే కదా. ఇదివరకు అసలు ఆ పని మొదలే చేయాలి కదా. సింగరేణి కాలరీస్ ఇది పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఉంది. కోల్ ఇండియాలో ఎలా టెండర్లు వేస్తారో అలా వేయండి. అలా వేయలేదు అన్నది ఏబిఎన్ రాధాకృష్ణ ఆరోపణ. అలా వేయమని ఇప్పుడు బట్టి విక్రమార్క రద్దు చేసి కొత్తగా చెప్తున్నాడు. అంటే అంతకుముందు వేయలేదన్నట్టే కదా. సో అందువల్ల ఏబిఎన్ రాధాకృష్ణ స్టోరీకి బట్టి విక్రమార్క ఇచ్చిన ఆదేశం ఎక్కడలేని క్రెడిబిలిటీ తెస్తుంది కదా. అల్టిమేట్గా ఏబిఎన్ వర్సెస్ ఎన్టీవీలో ఏబిఎన్ గెలిచింది, రాధాకృష్ణ వర్సెస్ బట్టి విక్రమార్కలో రాధాకృష్ణ గెలిచాడు. ఆఖరికి రేవంత్ వర్సెస్ బట్టి విక్రమార్క కూడా రేవంత్ గెలిచినట్టు అయిపోయింది కదా ఈ వ్యవహారం మొత్తం. సో అందువల్ల అల్టిమేట్గా రాజకీయాలు, వ్యాపారము, మీడియా, బ్యూరోక్రసీ కలగాబలగమైతే ఈ విచిత్ర సన్నివేశాలు మనం చూడాల్సి ఉంటుంది.